అవునండి. అవును. ఇప్పుడు వీళ్ళు బాలు గారేమో శివుడి మీద పాడారు. ఆ! ఘంటసాల గారేమో భగవద్గీత పాడారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిగ్నేచర్. ఇప్పుడు ఇళయరాజా గారు సింఫనీ చేశాడు. మీకు అలాంటివి ఏం లేవు సార్. అలాంటి మన పేరు మీద ఈ ప్రపంచంలో ఒకటి ఉండిపోవాలి అలాగా. భలే అడిగావు. ఏమని బుగ్గలు గిల్లి భలే అడిగావు క్వశ్చన్ మటుకు. చాలా ఉంటుంది లోపల, తపన ఉంటుంది. అంటే సింఫనీ కాదు, దానికి మించిన మ్యూజిక్ చేయాలని ఉంటుంది మనకి. అది ఎప్పుడు అంటే రాటు ఒక మనం నిలబడాలి, స్ట్రగుల్ నుండి ఫస్ట్ నిలబడాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. దానికే సగం కాదు 30 జీవితానికి దారబోతుందని. లేకపోతే సక్సెస్ లేకపోతే మనిషి గౌరవించడం వల్ల ఎప్పుడు ఉండనివ్వరు కదా. ఇండస్ట్రీలో కూడా ఎవరు పట్టించుకోడు. ఇప్పటికీ ఇప్పుడు నాకు సక్సెస్ లేక కాదు, ట్రెండ్స్ ఆర్ చేంజ్. అందువల్ల నేను కామ్గా ఉన్నాను. ఇప్పుడు నేను సినిమాలు చేయట్లా, సినిమా ఇవ్వట్లేదు, నేను బాధపడట్లా. వచ్చినప్పుడు మనం చేయాల్సిందే, తప్పదు. ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది, పలానా టైంకి ఈ సబ్జెక్ట్ పోటీ చేయాలి అని. వచ్చినప్పుడు పోటీ ఏం చేస్తాడో అది చేస్తాడు, అంతే కదా. అందుకని వాడు సినిమా ఇవ్వలేదని మనం అస్సలు అసలు దాని గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్స్ రకరకాల కొత్త వాళ్ళు వస్తున్నారు, ఒక న్యూ వేవ్లో వెళ్తుంది అనుకోండి. అది ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, ఏదైనా, అది వేరే విషయం. దట్స్ డిఫరెంట్. ఏ సినిమాలు ఆడట్లేదు, ఎవరివి ఆడట్లేదు, అలా వెళుతూ ఉంటాయి. మొన్న సంక్రాంతికి వస్తున్నలో భీమ్స్ చేసిన సాంగ్ అసలు సినిమాకి చాలా పెద్ద లైఫ్ ఇచ్చింది. గోదావరి గట్టు, అది కూడా ఏంటి, ఓల్డ్ టించే పాట, ఫోక్ టే మామూలు ఎన్నో ఆ బీట్లో ఎన్నో వచ్చిన పాటలు. అవునండి. కానీ అది రమణ గోగుల వాయిస్ పాడటం, ఆయన మళ్ళీ చాలా రోజుల తర్వాత రమణ గోగులు పాడటం, అది వెరైటీ చూసా. ఒక్క పాట, ఒకే పాట మొత్తం ఎత్తు నేర్పదు చూసాం సినిమానంతా. అక్కడ హీరో కాదు, డైరెక్టర్ కాదు, ఎవరు కాదు, ఒక్క పాట చాలు. అది మ్యూజిక్ లో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఇప్పటికన్నా తెలుసుకోవాలి. మేము ఒక్క పాట కాదు, పిక్చర్ 6 పాటలు ఉంటే 5 పాటలు హిట్ చేసాం. కొన్ని సినిమాలు అయితే 6 పాటలు హిట్ చేసాం. అయ్యో అసలు అల్లుడమజక పాటలు కానీ లేకపోతే మన హలో బ్రదర్ కానీ ఒక సినిమాని కాదు, 1-2 పాటలన్నీ మీరు చిన్న హీరోకి చేసిన, పెద్ద హీరోకి చేసిన. అందుకని మాకు సన్నివేశాలు సిచ్యువేషన్ బట్టి చేసినా కూడా ట్యూన్ అందుకే చేసేది. ట్యూన్ ఇట్ విల్ బి రీచ్ బాగా ఒక కొత్తగా ఉంటుంది, గొడవడి కొత్తగా ఉంటుంది. లిరిక్ ట్యూన్ చేస్తే అది అక్కడే ఉంటుంది. కానీ ఇంకొక మీరు ఇందాక నాకు దానికి పూర్తిగా సమాధానం చెప్పలేదు. మీరు అంటే మీకు డ్రీమ్ గా కూడా ఏమి లేదండి? డ్రీమ్ గా లేదనకండి, నాకు ఉంటుంది ఓ సింఫనీ చేయాలని కోరుకుంటుంది. బట్ నేను రాజు అయితే బిగినింగ్ డేసే ఒక సింఫనీ లాగా ఓన్లీ ఎలక్ట్రాన్. నేను రెహమాన్ తోటి కీబోర్డ్ లో అన్ని స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు సింఫనీ ఆర్కెస్ట్రా అంటే ఉన్నాయి, మొత్తం హోల్ ఆర్కెస్ట్రా ఉంటుందిగా. వైలెన్స్, చెలో, డబుల్ బేస్, కాంట్రా బేస్, తర్వాత వియాలాస్, you can French horns, wind sections, flutes, trombones, trumpets, ఇంకా ఇవన్నీ సింఫనీ ఆర్కెస్ట్రా, క్లారినెట్స్, బెజూన్స్, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఇంకోటి ఏదో ఉంది దాంట్లో, చాలా ఇలా ఇన్స్ట్రుమెంట్స్. దర్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్. బట్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ గురించి మనకు తెలిసి ఉండాలి. నువ్వు స్కోర్ రాసేటప్పుడు ఈ రేంజ్ బెజూను, ఇంకోటి ఏదో దాన్ని కొరాంగులస్ అని, ఫ్యూగుల్ హార్న్ అని, ఇన్ని రకాల మా బాబు, పికోలోస్ ఫ్రూట్స్, చిన్న చిన్న హై పిచ్ లో ఉంటాయి, వైబ్రోస్, జైలోఫోన్స్, ఇన్ని ఉంటుంది ఆర్కెస్ట్రా. ఇదంతా సింఫనీ ఆర్కెస్ట్రా చుట్టూ ఉన్నది. కాన్సర్ట్ హార్ప్, ఇన్నిటికీ నువ్వు నోటేషన్ రాసేటప్పుడు అన్నిటికీ నువ్వు ఓ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది, ట్రయాంగిల్ అంగిల్ టింగ్ అని కొడుతుంది. అది ఒక హై ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కడ సింఫనీ డ్రమ్స్ ఉంటాయి, టింఫనీ డ్రమ్స్, పెడల్ టింఫనీస్. ఈ కూడా కాన్ బేస్ అని డుమ్మును కొడితే మొత్తం బేస్, డీపెస్ట్ బేస్. ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అన్నిటికీ ఎక్కడెక్కడ వాడాలి అని స్కోర్లో థియరీ ఉంటుంది. దాన్ని ఆ థియరీ చదివి అకార్డింగ్లీ యూ హావ్ టు కంపోజ్. అంతేగాని ఇష్టం ఇచ్చినట్టు మనం రాసేసి ఇది వాంచంటారా అంటే దొబ్బదు. ఫుల్గా దాన్ని చదవాలి, దాన్ని చదవడానికి అయిపోతుంది సార్. ఇది కాదమ్మా, మ్యూజిక్ వినడానికి ఒక 10 జనాలు తీయాలి మనం. సింఫనీ మ్యూజిక్ వినాలంటే అంత ఆల్బమ్స్ ఉన్నాయి, టన్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉన్నాయి. మనం వినడానికి లేదు, జనం సరిపోదు. ఏ ప్రొఫెషన్ లేదమ్మా ఇది. ఇప్పుడు యాక్టర్ అనేవాడు మెర్లిన్ బ్రాండో వస్తాడు, టామ్ క్రూజ్ వస్తాడు, ఇంకోటి వస్తాడు, అవి మ్యాట్ డామ్ వస్తాడు, లేకపోతే ఇంకోటి వస్తాడు. కంపోజర్స్ లో హ్యాన్స్ జిమ్మర్ వరకు ఇప్పుడు జాన్ విలియమ్స్,
హాన్స్ జిమ్మర్, జెర్రీ గోల్డ్ స్మిత్ అంతా ఇలాగ వస్తుంటారు. కానీ మ్యూజిక్ విల్ కీప్ ఆన్ గోయింగ్ అంటే అన్స్టాపబుల్ మ్యూజిక్. సో మేము నిజంగానండి మీ దగ్గర నుంచి, ఎందుకంటే ఇప్పుడు రాజేశ్వరరావు గారికైనా మీ నాన్నగారికైనా సినిమా సంగీతం అంతా ఒకటైతే ఆయన పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ ఈ రోజుకి ట్రెండింగ్ అవి అండి, ట్రెండింగ్ అవి ఈ రోజుకైనా ఏ రోజుకైనా అంతే. అలాగే ఘంటసాల గారు, బాలు గారికి ఆయన చేయాల్సినవి. బాలు గారు చాలా అదృష్టవంతుడు అమ్మా, చాలా అదృష్ట జాతకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే అన్ని వేల పాటలు పాడాడు, రకరకాల కంపోజర్స్ దగ్గర. ఏది పాడినా బాలసుబ్రహ్మణ్యం వాయిస్ తోనే పాడాడు. కానీ అప్పుడప్పుడు కామెడీ పాట అయితే వాయిస్ మార్చి బాటనీ క్లాస్ ఉంది, దాంట్లో అటగా కొన్ని చిన్న వాయిస్ ఓవర్లు అక్కడ చిన్నవి పాడాడు. కానీ బట్ అన్ని వేల పాటలు పాడి అంతమంది కంపోజర్స్ దగ్గర మెప్పు పొంది అన్ని వేల పాటలు పాడగలిగారంటే ఎంత అదృష్ట జాతకుడు అయినా కదా. పైగా నడుచుకునే విధానం కానీ ఎవరికి వచ్చింది అసలు ఆ ఆర్ట్, ఆ టాలెంట్? అందరికి ఫ్రెండ్. నాకు నేను ఫ్రాంక్ చెప్పిన కొన్ని పాటలు ఆయన పాడితే నాకు నచ్చదు. అంటే మా స్టైల్ ఆ ఫ్లేవర్ కాదు యాక్చువల్ కంపోజిషన్. ఓకే, ఇంకా ఆయన పాడితే ప్రతి పాట ఆయనలానే పాడతాడు. మేము కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఏం చేస్తాం, ఆ గుంపుల్లో వెళ్ళిపోయేది పాటలు అంతే. ఆయన పాపులారిటీ అది, మీరు తలవంతకు తప్పలేదు. ఎంత వెరైటీగా ట్యూన్ చేస్తామో ఇప్పుడు. ఆ కొత్త స్టైల్లో మైకేల్ జాక్సన్లో చేస్తారు. ఆయన పాడే విధానం ఆయన స్టైల్లోనే పాడతారు. పాట ఆ ఫ్లేవర్ అక్కడే సగం పోతుంది ఆల్మోస్ట్. అది పాడిన తర్వాత అప్పటికి హిట్ అవుతుంది చూడ సాంగ్. అంటే ఆయన వాయిస్ లో ఉన్న మ్యాజిక్ ఇప్పటికీ ఆ పాట చూడు. కొత్త కొత్త కంపోజిషన్స్ కొన్ని మామూలు అయిపోతుంటాయి ఆయన పాడుతూ ఉంటే. సరే ఇంకా మేము బట్ ఆయన వాయిస్ పాపులర్ వాయిస్ ఇంకా తప్పదు. ఆ రోజులు ఎవరు లేరు ఆ రేంజ్ కి వచ్చే వాయిస్ ఎవరో లేరు. ఎవరు లేరు అంతలాగా ఆకలింపు చేసుకుని ఉన్నా కూడా ఆన్ ది స్పాట్. మాధవపల్లి సురేష్ ఉండేవాడు. తర్వాత తర్వాత వచ్చినాడు. అవునండి. ఆ తర్వాత ఇంకా మేల్స్ లో ఎవరు చెప్పుకోవడానికి పిఠాపురం నాగేశ్వరరావు ఆయనప్పుడు ఆ జనరేషన్ ఉన్నారు. కానీ అవును, తర్వాత ఎవరు లేరు. నందమూరి రాజా మధ్యలో రాజా వచ్చాడు. చక్రవర్తి రాజా కొంచెం ముఖేష్ టైప్ వాయిస్. అవును, మెలోడీ చక్రవర్తి గారి మేనల్లుడు. మంచి వాయిస్ ఆయన, ఒరిజినల్ వాయిస్. పెదవుల రాగం హీరోస్ కి మ్యాచ్ అయ్యే వాయిస్ కాదు. బాలీవుడ్ అంటే ఫుల్ డెప్త్, అన్ని రకాల పాటలు ఆయన పాడేసి స్టైలైజ్డ్ హీరోస్ కి అందరికి బాగా ప్లస్ అయింది ఆయన వాయిస్ బాగా. అయ్యో, ఇళయరాజా గారు మీ పాటలు కానీ ఇళయరాజా గారి పాటలు కానీ ఇలాంటి అద్భుతమైన పాటలు పాడారు ఆయన. కే మోహన్ గారికి ఎన్ని పాటలు పాడాడు బాలు. తమిళ్లో ఎంఎస్వి గారికి. అమ్మో, ఎవడి వల్ల కాదండి నిజంగా. మన అదృష్టం. అటువంటి మహానుభావుడు ఘంటసాల గారిని బాలు గారిని మన మధ్యలో. సూర్యుడు చంద్రుడే, సూర్యచంద్రుడు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, అంటే సంగీత ప్రపంచం అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. సూర్యచంద్రుడు అండి ఇద్దరు. ఇంకెవరు పుట్టబోరు. ఇంకా వాళ్ళే అంతే. ఎన్ని జనరేషన్ వచ్చి వాళ్ళే ఫాలో అవ్వాలి. వాళ్ళు అంతే కదా. ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయినా సూర్యుడు చంద్రుడు ఒకటే కదా. అంతేగా, వాళ్ళు మారరు. ఎప్పుడు వాళ్ళే వస్తుంటారు. అంతే, వాళ్ళని చూసే వాళ్ళని వింటూ ఎవడైనా పైకి రావాల్సిందే. అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.